ఫస్ట్ వన్ కాటన్ క్లాత్స్. టైమింగ్, టెంపరేచర్ మినిమం 5 kgs వేయాలి. అంటే ఎట్లా అంటే మినిమం 5 జతలు వేస్తే మనకు ఇట్లా బటన్ పిండేస్తుంది, నీళ్ళలో జాడిస్తుంది, మొత్తం పొడి పొడిగా వేస్తుంది. 40 డిగ్రీల టెంపరేచర్. నార్మల్ వాటర్ మిషన్లోకి వస్తే ఇందులోకి వచ్చిన తర్వాత హీటింగ్ అవుతుంది, వేడి నీళ్ళతో మురికి తొందరగా పోతుంది. మీది మినిమం 5 జతలు అంటే 5 కిలోలు వేసి 8 కిలోల మిషన్ కాదు, 8 జతల వరకు వేసుకుంటే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ తీసుకుంటుంది, లోడ్ ఎక్కువ వేసుకుంటారు. గంట టైం తీసుకుంటారు కాటన్ బట్టలు అట్లా రెగ్యులర్ వేసుకునే బట్టలు. ఇంకా ముందు పెట్టాను ఈ డిస్ప్లే ఇంత ముందు పెట్టుకో కెమెరా. సింథటిక్స్ అంటే కటన్స్, సోఫా వేసే క్లాత్స్ అలాంటివి ఇందులో వేయండి. యారో మార్క్ ఎట్లా చేంజ్ చేస్తే అట్లా ప్రోగ్రామ్ చేంజెస్ అయితే టైమింగ్ కూడా టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది మిక్స్ లోడ్ అంటే డైలీ వాష్. రెగ్యులర్గా ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. 4 కిలోలు అంటే 4 జతలు. ఒక షర్ట్ ఒక పాయింట్ 1 కిలో, శారీ ఒక 1 kg, అలా 4 జతలు వేస్తే 45 నిమిషాలు టైం తీసుకుంటుంది, 40 degrees టెంపరేచర్ తీసుకుంటుంది. ఇలా బట్టలు పిండేస్తుంది, నీళ్ళలో జాడేస్తుంది, మొత్తం పొడి పొడి వేస్తుంది. ఫంక్షన్స్కి వేసుకునే బట్టలు నేను వేయాలి. వూలెన్స్, బెడ్షీట్ షర్టర్స్. డ్రమ్ డీస్కేల్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ హార్డ్నెస్ ఎక్కువ, ఉప్పు నీళ్ళు చాలా ఎక్కువ. డీస్కేల్ పౌడర్ ఉంది 700 రూపాయలు. అది హాఫ్ బాక్స్ ఇక్కడ వేసుకోవాలి. ఎవ్రీ 2 to 3 months మధ్య హాఫ్ బాక్స్ ఇక్కడ వేసుకొని డ్రమ్ డీస్కేల్ మీద పెట్టి స్టార్ట్ అవుతాను. ఎంటీ మిషన్ క్లీన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా రిన్స్ వేసుకోవచ్చు, ఎక్స్ట్రా డ్రైన్ కూడా వేసుకోవచ్చు. షర్ట్స్ ఎక్కువ ఉంటే షర్ట్స్లో వాడండి ప్రోగ్రామ్. స్పోర్ట్స్ వేర్ క్లాత్స్, ట్రాక్ టీ షర్ట్ జిమ్కి వేసుకుని ఇందులో వేయండి. యాంటీ బ్యాక్టీరియా అంటే పేషెంట్ క్లాత్స్, జీన్సెస్. ఇవి యాంటీ బ్యాక్టీరియా అంటే పేషెంట్ క్లాత్స్, బెడ్ క్లాత్స్ అలాంటివి ఉంటే అలా వాడాలి. ఓకే, ఇది కిక్ వాష్. ఓన్లీ 2 జతలు, తక్కువ బట్టలు ఉంటే అలా వేసుకోవాలి కిక్ వాష్లో. రెగ్యులర్గా వాడేది మాత్రం మిక్స్లో. టెంపరేచర్ ఎక్కువ తక్కువ వేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. హైయెస్ట్ 60 degrees ఉంటుంది. డిఫాల్ట్ కంపెనీ మిషన్ తీసుకునే మాత్రం 40 degrees తీసుకుంటుంది. ఓకే, ఇది ప్రీ వాష్ అంటే బట్టలు నానబెట్టుకొని ఉతుక్కుంటుంది. ఓకే, ఇది యాంటీ ట్యాంగిల్. ఇది 8 నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది మేడం. బట్టలు ఒకదాని ఒకటి పట్టుకొని తిరుగుతాయి కదా అన్న కూడా, అవి మొత్తం తీసేటప్పుడు అన్ని చుక్కొని ఉంటాయి కదా, అన్నీ ఒకసారి రాకుండా ఇండివిజువల్గా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది యాంటీ వ్రింకిల్, బట్టలు ఎక్కువ ముడతలు రాకుండా వాష్ చేసుకుంటాం. ఇది స్టార్ట్ 1 touch. ఈ సౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ డోర్ సింబల్ పడుతుంది. ఈ సింబల్ ఉంది అనుకోండి, డోర్ ఓపెన్ కాదు. ఇప్పుడు ఇవన్నీ ఇది స్టార్ట్ అవుతున్నాం కదా మనకి. ఇప్పుడు మీకు ఇవి కావాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ అవుతా ముందుకు సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అవుతారు. ఇలా లిక్విడ్ వాడండి మేడం, బాగుంటుంది. సర్ఫ్ అంటే ఫస్ట్ వాటర్ ఇక్కడ వస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతాయి. మీరు వాష్ లిక్విడ్ అయినా ఇక్కడ వేయండి, సర్ఫ్ అయినా ఇక్కడ వేయండి. కంఫర్ట్ మధ్యలో వేయాలి, ఇక్కడ వేయాలి. సర్ఫ్ అయినా వాషింగ్ లిక్విడ్ అయినా ఏమైనా ఇక్కడ వేయకండి. ఇప్పుడు మీరు కంఫర్ట్ వేసి ఇక్కడ మధ్యలో వేయాలి. ఇన్ కేస్ కంఫర్ట్ వేస్తే పోలేదు అనుకోండి, లాస్ట్ 10 నిమిషం ముందు ఇక్కడ వేయాలి, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉండాలి కంఫర్ట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు 4 జతలు వేసింది కాబట్టి 45 నిమిషాలలోనే అయిపోతుంది. ఇప్పుడు 8 జతల వరకు వేసుకోవచ్చు. లాస్ట్ 8 జతలు వేసుకురు అనుకోండి, లాస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూపిస్తుంది. మళ్ళీ ఒక 10 minutes, మళ్ళీ ఒక 10 minutes అట్లా జంప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయాక ఈ డోర్ సింబల్ పోతుంది. దీన్ని ఆఫ్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని బట్టలు తీసుకొని బయట ఆరాలి, రబ్బర్లో వాటర్తో తుడుచుకోవాలి వేసినప్పుడు. ఇప్పుడు ఇది మనం డైలీ వేసుకుంటాం కదా, దాన్ని మిక్స్లో వేసుకున్నాం. ఇప్పుడు వీటికి ఎంత టైం పడుతుంది? 8 జతలు వేసుకోవచ్చు. ఈ వీటికి కూడా 4 జతలు, 3 జతలు, 6 జతలు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏంటంటే మినిమం ఇంత వేయాలి అని చెప్పి చూపిస్తుంది. మ్యాక్సిమం 8 జతల లోపల వేసుకోవచ్చు. అట్లా వేస్ట్ వాటర్ కూడా బయటకు పోతుంది. ఆ బాత్రూంలో చూడండి పోతుంది, కనెక్షన్ ఇచ్చిన కదా వస్తున్నాయి. అప్పుడే పోతాయి, వచ్చినాయా? అప్పుడే పోతాయి. సెలెక్ట్ చేసి మిషన్ పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా?